పూరీ జగన్నాథాలయంలో నాట్యశాల లేక జగ్మోహన్ మండపం సమీపంలో ఉన్న రత్నభాండాగారం 12 మీటర్ల ఎత్తు, 9 మీటర్ల పొడవు, 7 మీటర్ల వెడల్పుతో ఒక ప్రత్యేకమైన గుడిలాగా కనిపిస్తుంది. ఈ భాండాగారంలోని గదులలోనే పూరీ దేవాలయం యొక్క సంపదను దాచారు. ఈ భాండాగారంలో వెలుపలి గది, లోపలి గది అనే 2 గదుల్లో ఈ సంపద ఉంది. వెలుపలి గదిని జగన్నాథుని అలంకరణ ఆభరణాల కోసం తరచుగా తెరుస్తూనే ఉంటారు. కానీ లోపలి గదిని 46 సంవత్సరాలుగా మూసే ఉంచారు. జూలై 14, 2024న 46 సంవత్సరాలుగా మూసి ఉన్న ఈ లోపలి గదిని తెరిచి అందులోని సంపదను లెక్క కట్టాల్సిందిగా ఒరిస్సా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోపలి గదికి వేసి ఉన్న 3 తాళాలు పగలగొట్టి 20 అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడవు ఉన్న గదిలోకి ప్రవేశించారు. ఈ గదిలోని అల్మారాల్లో, చెక్కపెట్టెల్లో విలువైన ఆభరణాలు, కిరీటాలు, రత్నాలు, వజ్రాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ సంపదనంతటినీ లెక్క కట్టడానికి చాలా నెలల సమయమే పడుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ లోపలి గదిలోనే నేలమాళిగలు ఉన్నాయని, అందులో ఇంకా ఎన్నో రెట్ల వెలకట్టలేని సంపద ఉందని స్థానికులు చెబుతున్నారు. దీన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. ఎందుకంటే మాదల పంజీగా పిలిచే పూరీ దేవాలయ చరిత్రను తెలిపే గ్రంథం ప్రకారం ఈ దేవాలయం అందుకున్న దానాలు ఇప్పుడు లోపలి గదిలో దొరికిన సంపద కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా తెలుస్తుంది. 12వ శతాబ్దంలో కళింగను పాలించిన తూర్పు గంగ చక్రవర్తి అమంగభీమదేవుడు కేజీల కొద్దీ బంగారాన్ని ఈ దేవాలయానికి దానం చేసినట్లు ఈ గ్రంథంలో స్పష్టంగా ఉంది. అలాగే తరువాతి కాలాలలో కపిలేంద్ర గజపతి దేవుడు ఎన్నో వెలకట్టలేని ఆభరణాలు, వస్తువులు దానం చేసినట్లు ఇందులోనే రాశారు. పంజాబ్ పాలకుడు రంజిత్ సింగ్ తన మరణ సమయంలో కోహినూర్ వజ్రాన్ని పూరీ దేవాలయానికి బహుకరించవలసిందిగా తన వారసులతో చెప్పాడు అంటే ఈ దేవాలయం ఏ స్థాయిలో బహుమతులు అందుకునేదో గమనించవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే స్థానికులు నేలమాళిగలు ఉన్నాయని బలంగా నమ్ముతూ వస్తున్నారు. ఏఎస్ఐ వాళ్ళు ఈ లోపలి గదిలో అత్యాధునిక లేజర్ టెక్నాలజీని ఉపయోగించి నేలమాళిగల విషయాన్ని తేల్చాలని గజపతి వంశానికి చెందిన మహారాజా దివ్యసింగ్ దేవ్ కూడా కోరాడు. కొన్ని సంవత్సరాల క్రితం 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో కేరళ అనంత పద్మనాభస్వామి నేలమాళిగలని తెరిచినప్పుడు 18 అడుగుల వెడల్పు గల వజ్రాలు, రత్నాలతో నిండిన బంగారు సింహాసనం, 500 కేజీల బంగారు గెడ్డిమోపు, 500 కేజీల బంగారు పరద, లక్షల్లో బంగారు నాణేలు, బంగారు కుర్చీలు, బంగారు కుండలు చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఇక్కడ కూడా ఇంకా తెరవని వాల్ట్ బిలో ఎన్నో రెట్ల సంపద ఉంది అని స్థానికులు బలంగా నమ్ముతూ ఉన్నారు. భారతదేశంలోని చిన్న ప్రాంతాలకు పాలకులైన ఉత్కళాధీశులు మరియు కేరళ రాజులు తమ ఇష్ట దేవాలయాలకు ఇంతలా సంపదను చేకూర్చితే 230 సంవత్సరాల పాటు పూర్తి దక్షిణ భారతదేశాన్ని తిరుగులేకుండా పరిపాలించిన విజయనగరాధీశులు వారి ఇష్టదైవమైన తిరుపతి వెంకటేశ్వరునికి ఎన్ని దానాలు చేసుంటారో ఊహించుకోవచ్చు. కేవలం శ్రీకృష్ణదేవరాయలు, ఆయన భార్యలు తిరుమలాదేవి, చిన్నాదేవి చేసిన దానాలే 400 శాసనాలలో వివరించబడ్డాయి అంటే ఈ దానాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కృష్ణదేవరాయల మరణమనంతరం అతని తమ్ముడు అచ్యుతదేవరాయలు హుటాహుటిన తిరుమల చేరుకొని శ్రీవారి పాదాల చెంత కూర్చొని వెంకటేశ్వరుని చేతిలోని శంకు ద్వారా నీటిని తన తలపై ధారణ చేసి పట్టాభిషేకం జరుపుకున్నాడు. ఈ సందర్భంలో కేజీల కొద్దీ బంగారాన్ని దేవాలయానికి బహుకరించాడు అచ్యుతరాయలు. అలాగే విజయనగరం కూలిపోయినప్పుడు హంపి నుండి 1550 ఏనుగుల మీద సంపద
పెనుగొండకు చేరినట్టు చారిత్రక రచనల ద్వారా తెలుస్తున్నా నిజానికి ఈ సంపద శేషాచల కొండల్లోని తిరుమల చేరి అక్కడి నేలమాళిగల్లో దాచిపెట్టబడిందని చాలామంది చరిత్రకారులు నమ్ముతున్నారు. అలాగే తిరుమలలోని వెంకటేశ్వర సన్నిధి రెండో ప్రాకారంలోని గోడ మీద ఉన్న శాసనం ప్రకారం ఓరుగల్లుని పరిపాలించిన ప్రతాపరుద్రుడు ఆ రోజుల్లోనే 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే రత్న కవచాన్ని బహుమానంగా ఇచ్చి 15 లక్షల బంగారు నాణేలతో శ్రీనివాసునికి కనకాభిషేకం చేశాడు అని వ్రాయబడి ఉంది. ఇలా పోగుబడిన ఈ సంపదలోని చాలా కొద్ది ఆభరణాలను మాత్రమే శ్రీనివాసుడి అలంకరణకు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మిగిలిన సంపదనంతటినీ చాలా సంవత్సరాల క్రితమే నేలమాళిగలలో దాచినట్టుగా 1800 సంవత్సరం నాటి బ్రిటిష్ అధికారిక పత్రాల ద్వారా తెలుస్తుంది. ఈ వెలకట్టలేని సంపదనంతటినీ గర్భగుడి చుట్టూ 300 గజాల పొడవు 40 గజాల వెడల్పు గల ప్రదక్షిణా మార్గం కింద నేలమాళిగలలో దాచారు అని స్పష్టంగా రాయటం జరిగింది. ఈ పత్రాల ఆధారంగానే 1950లో సవాల్-ఈ జవాబ్ అనే పుస్తకాన్ని కూడా ముద్రించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో ఈ నేలమాళిగలను కూడా తెరిపించి ఈ తరతరాల సంపద వివరాలను నమోదు చేయాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.